నువ్వులు పల్లీలతో ఇలా ఒకసారి బర్ఫీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి అరకప్పు దాకా పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక కప్పు పట్టుకు నువ్వుల్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్ లోనే దోరగా వేయించుకున్నాక వీటిని కూడా ఒక ప్లేట్ లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని అందులోనే 2 యాలక్కాయలను కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద మరొక బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని వేసుకొని బెల్లం కరిగేదాకా మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసేసుకోండి. బెల్లం కరగంగానే ఆ నువ్వుల పొడి కూడా వేసేసుకోండి. ఏ పాకం రావాల్సిన అవసరం లేదండి, అది గుర్తుంచుకోండి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఈ బర్ఫీ అనేది బాండిని విడుస్తుంది కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి రాసుకున్నటువంటి ప్లేట్ లోకి ఇలా వేసేసుకొని ఇలా సమానంగా గిన్నెతో ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన వేయించుకున్నటువంటి నువ్వుల్ని కూడా వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవటమే. అంతేనండి, నువ్వుల బర్ఫీ రెడీ. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.